విద్యకు ఇవ్వండి మినహాయింపు, విద్యార్థి రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచి మినహాయింపు ఇవ్వండి అంటూ 30,000 కోట్ల పెట్టుబడికి అప్పుల కోసం అనుమతి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి సాజిద్ అనే దుర్మార్గుడు పాత బస్తీకి సంబంధించిన వాడుగా వెల్లడైంది. అక్కడి నుంచి వెళ్ళాడు 1998లో, ఇక్కడి నుంచి హైదరాబాద్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని చెప్పి వచ్చింది. ఇక ఈ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం, అలాగే దాంట్లో రాష్ట్రానికి షేర్ పెట్టాలని, రాష్ట్రాలు కూడా భరించాలనే దీని మీద పార్లమెంట్లో అంతా గరం అయ్యారు. వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు, వివేక హత్య కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు. బాబు సునీత ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలేనని సిబిఐ కోర్టుతో స్పష్టం అంటూ ఇవాళ ప్రముఖంగా వచ్చింది. అయితే ఎల్లో మీడియా మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చాలా జాగ్రత్తగా ఏదో కనపడినట్లుగా రాసింది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలు ఏపీలో అత్యధికం, రాజధాని అమరావతిలో లీటర్ ధర ₹109.74 అంట. మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ రోజు కర్ణాటక కూడా వెళ్ళి ఆంధ్రలో రేటు ఎక్కువ, మేము రాగానే తగ్గించేస్తామన్నారు, మరి ఎందుకు తగ్గించట్లేదు. ఇక డాలర్ వాల్యూ చాలా దారుణంగా పడిపోతూ ఉంది. 29 డిసెంబర్ 25తో ఇది ₹91.12 వాల్యూ దారుణంగా పడిపోతూ ఉంది. సో ఈ రకంగా ₹91 చేరటం అంటే గతంలో మోడీ గారు, గతంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ని నేపాల్లో పడట్లేదు, పాకిస్తాన్లో పట్టలేదు, బంగ్లాదేశ్లో పట్టలేదు, ఇండియాలో ఎందుకు పడుతుందని ఆ రోజులో ₹50 ఉన్నప్పుడే, డాలర్ వాల్యూ ₹50 ఉన్నప్పుడే తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడు ₹91 అయిపోయింది. ఇప్పుడేం మీ ప్రశ్నకి మీరే జవాబిస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆపద్బాంధవుడి చెంత అపచారం, భూదేవి కాంప్లెక్స్ బహిరంగ ప్రదేశంలో పడవేసిన మద్యం బాటిల్ బిర్యానీ బాక్స్ అంట. తిరుపతిలోని అల్పిరి వద్ద జరుగుతుందంట. ప్రభుత్వం వారు ఇవన్నీ నిజమైతే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ఒక ఆయన ఎవరో ఈ బడ్జెట్కు సంబంధించి, ఏపీకి సంబంధించి ఎంత అధ్వానంగా ఉందో చెప్తూ ఒక కామెంట్ చేశాడు. మోడీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జవహర్లాల్ నెహ్రూని, చంద్రబాబు నాయుడు గారు జగన్ని నిందిస్తున్నారు, ఏమీ చేయలేని వాళ్ళు ఇంకేం చేస్తారంటూ ఒక వ్యాఖ్య చేశారు సోషల్ మీడియాలో. ఇక లోకేష్ గారు మేము మిస్ అయ్యామని చెప్తున్నారంట. చంద్రబాబు, అశోక్ అయ్యన్న జీపీఎస్లు అయితే వీళ్ళు మిస్ అయ్యాం, అభివృద్ధి వికేంద్రీకరణకే కూటమి పెద్దపేట అంటూ అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఏదో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దా ఉన్నాడు. రఘురామకు సుప్రీంకోర్టులో షాక్, 100 కోట్ల రుణాల స్కామ్లో సిబిఐ దర్యాప్తును గ్రీన్ సిగ్నల్. చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు సిబిఐ బ్యాంకులకు వెసులుబాటు, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత, ఎఫ్ఐఆర్కు ముందు నిందితులకు నోటీసులు అవసరం లేదన్న ధర్మాసనం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కేసులోనూ ఇవే ఉత్తర్వులు అంటూ కథనాంచారు. ఎల్లో మీడియా కూడా లోపల రాసింది, కానీ చాలా జాగ్రత్తగా ఏదో ఇబ్బంది లేని రీతిలో రాయాలనే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది వార్తగా ఇస్తే తప్పేం కాదు, కానీ బట్ ఇప్పుడు రఘురామ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వార్త మీద మరి ప్రభుత్వం కానీ, అంటే అఫ్కోర్స్ వాళ్ళకేమో మాకేం సంబంధం అంటారేమో. చంద్రబాబు మరో క్రెడిట్ స్టోరీ, నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే, నాడు కోర్టు కేసులతో నియామక ప్రక్రియను అడ్డుకుంది టీడీపీనే, నేడు తానే పోస్టింగ్లు ఇచ్చినట్లుగా చంద్రబాబు బిల్డప్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం అంటూ సాక్షి కథనం నోటిచ్చింది. శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం, ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ రాజీ పడమంట. రాజకీయ ముసుగులో రౌడీల్ని వదిలేస్తే ఇబ్బందులు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, చంద్రబాబు స్పష్టీకరణ. ఈయనన్నింటిలో అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఏమని విమర్శించినా ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట వరకు ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టుగా ఉంది. మిగతా ఆయన చెప్పిన ఏం చేసినా చేయకపోయినా. తర్వాత పోలీస్ శాఖలోనూ పీపీపీ విధానమే తీసుకొస్తారంట చంద్రబాబు గారు, ఇది ఒక సాక్షిలో ఇచ్చారు. మరోవైపు ఇదే రోజున ఓ పక్కన చెబుతున్నారుగా రౌడీలు రాజకీయం అని, పరాకాష్ఠకు గుమ్మనూరు గూండాగిరి, రైల్వే అభివృద్ధి పనుల్లో 70 లక్షల కమిషన్కు డిమాండ్. అయ్యా చంద్రబాబు గారు, మీ టీడీపీ ఎమ్మెల్యేనే, మరి ఇది గూండాగిరి అంటారా, రాజకీయ ముసుగులు ఏమంటారో మీరే చెప్పాలి. తర్వాత అండగా ఉంటా, సెంటర్లో పడేసి కొట్టండి, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పెదకవరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు. అయ్యా టీడీపీ ఎమ్మెల్యేనండి ఇదంతా, మరి రాజకీయమా రౌడీజమా ఏమంటో మరి పేపర్లో వచ్చింది చూడండి. ఎంపీ అయినా మాకు 10% ఇవ్వాల్సిందే, రైల్వే పనులపై కమిషన్ డిమాండ్, అధిష్టానాన్ని ఫిర్యాదు చేస్తే భయపడాలా, ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు. ఇది ఎల్లో మీడియానే రాసింది. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పేరు రాయకుండా, చాలా ఎమ్మెల్యే పేరు ఇవేమి రాయకుండా రాయలసీమ పరిధి పైగా విస్తృతంగా చేశారు, ఎక్కడ తెలియకుండా ఉండడం కోసం. సో
సో వార్త ఇచ్చినట్టు ఉండాలి. చాలా గుమ్మనంగా రాశారు. గుమ్మనంగా రాశారు.